తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత. సో ఇప్పుడు మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హరీష్ రావు రాజీనామా చేశారు. ఎస్, నిజమే, హరీష్ రావు రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి సవాల్ ఏదైతుందో రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరిస్తూ కూడాను ఆయన రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. రాజీనామాకు ముఖ్యమైన కారణం మనం చూసుకున్నట్లయితే రైతు బంధు కింద దాదాపుగా ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం 15,000 ఇస్తానన్నారో 6 గ్యారెంటీల్లో భాగంగా 13 హామీలు ఇచ్చారు. ఈ 13 హామీలు 100 రోజుల్లో నెరవేరుస్తారని చెప్పారు 6 గ్యారెంటీలు కూడాను. సో దీనికి సంబంధించి ఇది కాకుండా 15 ఆగస్టుకు రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా రైతు రుణమాఫీ 2 లక్షలు ఇస్తానన్నారు. ఆ 2 లక్షలు కూడా సో ఖచ్చితంగా రుణమాఫీ చేస్తే కనుక సో డెఫినెట్లీ హరీష్ రావు యొక్క రాజీనామాను స్పీకర్కి అందజేయచ్చని బహిరంగంగా ఆయన ఒక లేఖ ఇచ్చారు. అలాగే స్పీకర్ ఫార్మేట్లో కూడా ఈ రాజీనామా లేఖను అక్కడున్న మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఆయన లేఖ సమర్పించడం కూడా జరిగింది. జర్నలిస్టులందరికీ కూడాను ఆయన తన యొక్క రాజీనామా కాపీని ఇవ్వడం కూడా జరిగింది. సో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ 13 హామీలు ఏవైతున్నాయో 6 గ్యారెంటీల్లో రైతు బంధు కింద 15,000 రూపాయలు, అలాగే రైతులకు అదనంగా పంటకి బోనస్గా 500 రూపాయలు ఏదైతే ఇస్తానన్నారో అది, దాని తర్వాత రైతు రుణమాఫీ 2 లక్షలు, దీంతో పాటుగా మహిళలకు ప్రతి నెల ఇస్తానన్న 2,500 రూపాయలు ఏదైతుందో మహాలక్ష్మి పథకం కింద ఇది, అట్లాగే 100 రోజుల్లో హామీలు అమలు చేస్తే కనుక స్పీకర్కి తన లేఖను అందించమని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఇక యువతకు జాబ్ కార్డు కింద ఏదైతే 5 లక్షలు జాబ్ కార్డు ఇస్తారన్నారు, ఈ 5 లక్షలకు సంబంధించి కూడాను ఇవన్నిటిని కూడాను ఈ హామీలన్నీ కూడాను అమలు పరిస్తే 6 గ్యారెంటీలో ఉన్న 13 హామీలు అమలు పరిస్తే కనుక డెఫినెట్లీ ఈ యొక్క హరీష్ రావు యొక్క రాజీనామా లేఖను స్పీకర్కి అందించదని చెప్పేసి ఆయన బహిరంగంగా లేఖ రాశారు. అట్ ద సేమ్ టైం రాజీనామా ఫార్మేట్ని 2 విధాలుగా ఇచ్చారు. ఒకటి స్పీకర్ ఫార్మేట్లో కూడా అందజేయడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో 15 ఆగస్టుకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పేసి అది సాధ్యం కాదు. సో డెఫినెట్లీ మాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం, ప్రజల కోసం నేను రాజీనామా చేస్తున్నాను. నిజంగా ఆ 2 లక్షల రుణమాఫీ ఏదైతుందో ఆ 2 లక్షల రుణమాఫీ చేస్తే కనుక డెఫినెట్లీ నా రాజీనామా లేఖను స్పీకర్కి అందించవచ్చు అని చెప్పేసి ఇప్పటికే హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. నిజంగా రేవంత్ రెడ్డి అన్న మాటల మీద చిత్తశుద్ధి ఉంటే, అతనికి చిత్తశుద్ధి ఉంటే, మనసాక్షి అనేది ఉంటే సో డెఫినెట్లీ ఆయన గన్ పార్క్ వరకు రాకపోయినా సరే తన యొక్క రాజీనామా లేఖను తన పిఏ ద్వారా అయినా సరే ఆ పార్టీ నాయకులకు సంబంధించిందైనా సరే ఆయన ఇచ్చి గన్ పార్క్ వరకు పంపించవచ్చు అని చెప్పేసి హరీష్ రావు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో హరీష్ రావుకి సంబంధించి మనం అక్కడ దాదాపుగా ఇక్కడికి సంబంధించి ఒక 4-5 ఎమ్మెల్యేలు కూడా అక్కడ రావడం జరిగింది. వివేకానంద, అట్లాగే ఎవరైతే అమర్పేట ఎమ్మెల్యే ఉన్నారు కాలేరు వెంకటేష్, అట్లాగే తలసాని శ్రీనివాస్ యాదవ్, బండారు లక్ష్మారెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. హరీష్ రావుతో పాటు ఈ యొక్క రాజీనామా లేఖ ఆయన రాజీనామా లేఖనైతే అందించడానికి వాళ్ళందరూ కూడా వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే దాదాపుగా రేవంత్ రెడ్డి కూడాను సో డెఫినెట్లీ తన యొక్క రాజీనామా లేఖను కూడాను తన పిఏ ద్వారా ఆయన చెప్పేసి ఇక్కడ పంపించాలని చెప్పేసి ఆయన సవాల్ చేశారు. ఇంతవరకు గెలిచిన తర్వాత కనీసం గన్ పార్క్కి వచ్చి ఏదైతే అమరవీరులు ఉన్నారో అమరవీరు స్తూపానికి కనీసం నివాళులు అర్పించిన పరిస్థితి కూడా లేదు. రేవంత్ రెడ్డి మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. ఏదైతే లోక్సభ ఎన్నికలు ఉన్నాయో ఈ ఎన్నికల కోసమే మరికొన్ని హామీలు అలవుగాని హామీలు ఇస్తున్నారని చెప్పేసి హరీష్ రావు కొన్ని సంచలనమైన కమెంట్ చేశారు. సో మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 100 రోజుల్లో అమలు చేస్తారన్న హామీలు అమలు చేయలేదు. సో డెఫినెట్లీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ప్రజల్ని మోసం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి చెప్పిన పరిస్థితి నెలకొంది. ఏదైతే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానన్నారు ప్రతి నెల, ఆ 2,500 రూపాయలు, దాంతోపాటుగా యువతకు ఇస్తానన్న 5 లక్షల జాబ్ కార్డుకి సంబంధించి దీంతోపాటుగా మరికొంత ఇప్పుడు పంట రుణమాఫీ ఏదైతుందో 2 లక్షల రుణమాఫీ ఏదైతుందో ఆ రుణమాఫీ, తర్వాత రైతు బంధు కింద 15,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి మోసపూరితమైన మాటలు చెప్పారు. కానీ ఇంతవరకు రైతులందరికీ వచ్చిన పరిస్థితి లేదు. దాదాపుగా విడతల వారీగా రైతు బంధు కూడా రిలీజ్ చేస్తారని చెప్పేసి హరీష్ రావు చెప్పిన పరిస్థితి నెలకొంది. సో వీటన్నిటి మీద ఏదైతే ఇక పంటకు సంబంధించి బోనస్ కింద 500 రూపాయలు ఏదైతే ఇస్తారన్నారో క్వింటాల్కు, దీనికి సంబంధించి కూడా అన్నీ కూడాను 6 గ్యారెంటీలు ఉన్నాయి. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి దాదాపుగా 13 హామీలు ఉన్నాయి. ఈ 13 హామీలు 100 రోజుల్లో అమలు చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రేవంత్ రెడ్డి కానివ్వండి, లేదంటే వాళ్ళ నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడాను మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు రానున్న లోక్సభ ఎన్నికలు ఏవైతున్నాయో ప్రజలు ఆల్రెడీ మోసపోయి ఉన్నారు, కాంగ్రెస్ మాటలు నమ్మరు. సో డెఫినెట్లీ ఖచ్చితంగా ప్రజలు దీన్ని తిప్పికొడతారు, ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పేసి హరీష్ రావు కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. దీంతోపాటుగా ఆయన తన యొక్క రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మేట్లో కూడా అందించి అక్కడ ఉన్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ
వాళ్ళందరికీ అందజేయడం కూడా జరిగింది. సో డెఫినెట్లీ ఆగస్టు 15లోగా ఆ యొక్క ఏదైతే 2 లక్షల పంట రుణమాఫీ ఉందో ఈ 2 లక్షల పంట రుణమాఫీ చేస్తే కనుక సో డెఫినెట్లీ నా యొక్క రాజీనామా లేఖను స్పీకర్కి అందజేయచ్చు అని చెప్పేసి హరీష్ రావు చెప్పడం కూడా జరిగింది. ఇక ప్రస్తుతానికి నేనైతే రాజీనామా చేశాను, మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి? నిజంగానే రేవంత్ రెడ్డికి అన్న మాటల మీద నమ్మకం ఉన్న చిత్తశుద్ధి ఉన్నా సరే డెఫినెట్లీ ఆ యొక్క రాజీనామా లేఖను ఆయన కాకుండా పిఏ ద్వారా అని చెప్పేసి పిఏ ద్వారా అయినా సరే ఇక్కడ పంపించవచ్చు అని చెప్పేసి హరీష్ రావు అన్న పరిస్థితి అయితే నెలకొంది. చూద్దాం నిజంగా ఈ యొక్క హరీష్ రావు మాటల వెనుక లేదంటే హరీష్ రావు మాటలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కానీ ఆ యొక్క ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న నాయకులు మంత్రులు లేదంటే రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది కూడా ప్రతి ఒక్కరు మనం చూడాల్సిందే. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ఈ యొక్క హరీష్ రావు రాజీనామా లేఖపై లేదంటే రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ విసిరారో పంట రుణమాఫీకి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.